హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన సంగమం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 5వ భాగాన్ని మొదలెడదామా? కృష్ణకి మతి తప్పేంత టెంపరేచర్ లేదు, కానీ ఒళ్ళంతా నప్పులతో నరకంగా ఉన్నట్టుగా ఉంది. కుడి చెయ్యి ఎడంకాలు పూర్తిగా కదిపే స్థితిలో లేవు. బ్యాండేజీ కట్లతో అవి వేలు తగిలినా భరించలేనంత నొప్పి పుట్టేట్టుగా ఉన్నాయి. నిద్ర పట్టడానికి డాక్టర్ నిద్ర మాత్రలు మింగించాడు. వాటి ప్రభావంతో కాస్త నిద్ర పట్టింది. చంద్రని ఇంట్లో వదిలి పని మీద బయటికి వెళ్ళిపోయాడు మనోహర్. చంద్రకి ఏం చేయాలో తోచలేదు. కాసేపు కృష్ణ ముఖంలోకి చూస్తూ నిల్చుంది. నిద్రలో కూడా బాధ అతడి ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ కళ్ళు విప్పుకుంటూనే తనని చూసి అసహ్యాన్ని నిలుపుకుంటాయి కాబోలు. తనంటేనే అసహ్యపడేవాడి స్నేహం సంపాదించాలట. ఇది మనోహర్ గారి అభ్యర్థన. తన స్నేహం అతడిని ఉన్నత పదం వైపు నడిపేది కావాలి, కానీ చెడగొట్టేది కాకూడదట. ఒక చెడిపోయిన ఆడదాని మీద అతడంత భరోసా ఎలా పెట్టుకోగలిగాడో. చంద్ర తనతో తెచ్చుకున్న పుస్తకాలు తిప్పేస్తూ కూర్చుంది. మన్నెం, ఓ మన్నెం. చంద్ర తలెత్తింది. కృష్ణ కళ్ళు తెరవకుండానే నౌకర్ని పిలుస్తున్నాడు. నీరసంగా ఉన్న అతడి గొంతు నౌకరికి వినిపించలేదో, విని కూడా రాలేదో. మన్నెం రాలేదు. చంద్ర లేచి అతడి దగ్గరగా వెళ్ళింది. అడుగుల చప్పుడికి వచ్చింది మన్నెమే అనుకున్నట్టున్నాడు. కొంచెం ఈ కాలు పైకి మడుస్తావా? కదపకుండా ఉండి మొద్దులా అయింది. చంద్ర చేతులు కాలు మీద వేసింది. కృష్ణ బ్రహ్మాండం బద్దలైపోయినట్టుగా అరిచాడు. అమ్మా! కంగారుతో కాలు వదిలేసింది చంద్ర. వేలు తాకితే బాధ, ఒళ్ళంతా మెరుపులా పాకిపోతుంది. భగవంతుడా, నేనేం పాపం చేశానో నాకన్నీ కష్టాలే పెడుతున్నావు కదా. బాధగా కళ్ళు తెరిచాడు. ఎదురుగా బిగుసుకుపోయి చంద్ర కనిపించింది. నువ్వు ఇక్కడున్నావెందుకు? కంపరంగా అడిగాడు. నన్ను మీ మనోహర్ గారే తీసుకొచ్చారు మీకోసం. విసురుగా ముఖం తిప్పుకుంది. నా కోసమా? నాతో నీకేం పని? మీ పనులు మీరు చేసుకోలేని స్థితిలో మంచం మీద పడ్డారు కదా. మీ పనులు చేయడానికి, వేళకు మందు మాకులు ఇవ్వడానికి పిలిచారు. నిర్లక్ష్యంగా జవాబు చెప్పింది. వీడికి బుద్ధుందా? ఇలాంటి వెధవ పని చేశాడేమిటి? స్వాగతంగా అనుకున్నాడు కృష్ణ. మనోహర్ వచ్చినట్టుగా ఇంటి ముందు స్కూటర్ శబ్దం, తర్వాత అతడు ఇంట్లోకి వస్తున్నట్టులా బూట్ల టకటకా వినిపించాయి. గుమ్మంలో అతడి అడుగుల అడికిడి వినిపిస్తూనే ప్రారంభించాడు. నువ్వు ఈమెను ఎందుకు పిలిచావు ఇక్కడికి? ఈమెతో అంత అవసరం ఏమొచ్చింది? నీ ఉద్దేశం ఏమిటసలు? ఇది బ్రహ్మచారుల కొంప లేక? కృష్ణ నోటిలో మాట టక్కున ఆగిపోయింది. మనోహర్ వెనుక గదిలో అడుగుపెట్టిన లలితను చూశాక. లలితను చూడటం ఇష్టం లేనట్టుగా విసురుగా ముఖం తిప్పేసుకున్నాడు. నీకు యాక్సిడెంట్లో గాయాలయ్యాయని విని నిన్ను చూడ్డానికి వచ్చిందిరా లలిత. ఇంటికి వచ్చిన మనిషిని అవమానించడం సంస్కారం కాదు. బావుంది, నేనేం అవమానించాను ఇప్పుడు? ముఖం తిప్పకుండానే అన్నాడు. పోనీండి, ఆయనకి నాతో మాట్లాడడానికి ఇష్టం లేకపోతే ఏం చేస్తాం? నేను వస్తాను. లలిత వెళ్ళటానికి వెనుతిరిగింది. వాడు మాట్లాడకపోతే ఏమైంది? పిలిచింది నేను. టీ తీసుకువెళ్దురు. ఆ గదిలోకి వెళ్ళి కూర్చుందాను రండి. పక్క గదిలోకి దారి తీస్తూ అన్నాడు మనోహర్. లలిత వచ్చి సోఫాలో కూర్చుంది. ఆ కూర్చోవడం స్థిమితంగా కాక ఎప్పుడు లేచిపోదామా అన్నట్టుగా ఉంది. మనోహర్ లోపలికి వెళ్ళి మన్నెంతో టీ పట్టించుకొచ్చాడు. టీ ఒక్క గుక్కలో తాగేసి లేవడానికి నిమిషాలు లెక్క పెడుతున్నట్టుగా కూర్చుంది లలిత. కొద్దిలో తప్పిపోయింది, కానీ ఈరోజు మీరు మిస్సెస్ కృష్ణగా ఉండేవారు, అవునా? ఇప్పుడు ఆ సంగతి దేనికి? ఆ సంగతులు అంతా తలుచుకోకూడనివా? గతజల సేతుబంధం అంటారే. కొత్త కట్ట కట్టవచ్చు, కొత్త నీరు నింపవచ్చు. నా గురించి ఆలోచించడానికి నాకు పెద్దవాళ్ళు ఉన్నారు. నేను పూర్తిగా స్వతంత్రురాల్ని కాదు. కానీ మీకు ఇష్టమైతే ఒప్పించడానికి కావలసిన చనువు ఉంది మీకు. కృష్ణ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చూడండి. అమ్మా నాన్న అనుకున్న వాళ్ళు హఠాత్తుగా దుర్మరణం చెందారు. అదృష్టరేఖ వక్రించింది. మీరొక్కరు మారకపోతే అవేవి వాడిని అంతగా బాధించేవి కావు. ఈ సమయంలో ఓదార్చాల్సిన చెయ్యే అతడి నెత్తిన పిడుగుపాటులా మరో దెబ్బ వేసినట్టుగా అయింది మీ ప్రవర్తన. మీరు కొంచెం చెయ్యి ఆశ్రయిస్తే ఏమైనా చేయగల శక్తి సంపాదించగలడతను. అంతస్తు ఆస్తుల కోసం మీ ప్రేమ? లలిత చటుక్కున తలెత్తింది. నేను అంతస్తునే ప్రేమించలేదు, మనిషిని కూడా ప్రేమించాను. అదృష్టరేఖ వక్రించడంతో పాటు నా ప్రేమ మాయమైందని మీరు అపోహపడకండి. ఆ ప్రేమని అతడికి సంభవించిన దుస్థితికి బలిపెట్టదలుచుకోలేదు. కృష్ణకు జీవిత భాగస్వామిని అయితే ఫలితాలు ముందే ఊహించాను కాబట్టే కృష్ణకు దూరంగా ఉన్నాను. కృష్ణను పెళ్లి చేసుకుంటే ఏం చెడ్డ ఫలితాలు వస్తాయనుకున్నారు? విస్మయంగా అడిగాడు మనోహర్.
ఆస్తి అంతస్తులకు నేను ప్రాముఖ్యత ఇవ్వకపోయినా వాటికి వెలుపల జీవించటం నాకు సాధ్యం కాదేమో. ప్రేమించిన వాడి కోసం ఈ మాత్రం త్యాగం చేయలేని ప్రేమ అది ఒక ప్రేమేనా? ప్రేమ ఎన్నో రకాలు. త్యాగం చేసేదే ప్రేమ కాదు. ఒక వ్యక్తి పట్ల మనకు ఏర్పడిన ప్రేమను నిలుపుకోవడం కూడా ఒక ప్రేమే. ప్రేమ కోసం అందరినీ అన్నిటినీ వదిలేసుకుపోయాక చివరికి ఆ ప్రేమే దక్కకపోతే నేనేమైపోవాలి? సంవత్సరం తర్వాత నారాయణరావు వీలునామా వెల్లడవుతుంది. ఆ వీలునామా కృష్ణను లక్షాధికారిని చేస్తే అప్పనంగా ఎవరి ఆస్తో వచ్చి పడినా అది దక్కించుకునే సామర్థ్యమైనా ఉండాలి కదా. మీ దృష్టిలో అతడంత చవటన్నమాట. అది అతడి తప్పు కూడా కాదు. అతడు ఎందుకో పనికిరాకుండా అనంతలక్ష్మి ఆంటీ అలా పెంచింది మరి. చవటని తెలిసే అతన్ని ప్రేమించారన్నమాట. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారన్నమాట. అతడి వెటకారం చురుక్కున తగిలింది. ఆ చవటలో ఒక మంచి మనిషి కూడా ఉన్నాడు. అతడిని అప్పుడు ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంది. మీకు అర్థం కాకపోతే వచ్చిన నష్టం లేదు, కానీ ఆ మనిషి అర్థం చేసుకుంటే చాలు. లలిత వెళ్ళటానికి లేచింది. వెళ్తూ కృష్ణ దగ్గర ఆగి, అప్పుడు ఇప్పుడు అంతేనన్నమాట. అనంతలక్ష్మి ఆంటీ ఛార్జ్ ఇప్పుడు మనోహర్ గారు తీసుకున్నారనుకోనా? నీ సమస్యను రెండో మనిషి లేకుండా ఎప్పుడు పరిష్కరించుకుంటావు? అంది తీక్షణంగా. జవాబు కొంచెం కటుగానే వచ్చింది కృష్ణ నుండి. నేను నీ విషయం సమస్యగా భావించనూ లేదు, రెండో మనిషి సాయం అడగనూ లేదు. నాతో చెప్పకుండా, అసలు నాకేమీ తెలియకుండా అతడు చేసిన ఈ పనికి నా బాధ్యత ఏమీ లేదు. లలిత వెళ్ళిపోయాక విసురుగా అడిగాడు, ఏరా, నన్ను అవమానిస్తే తప్ప నీ మనసుకు తృప్తిగా ఉండదా? లలిత మనసేమిటో ప్రత్యక్షంగా తెలుసుకుందామని డబ్బున్నప్పుడు నువ్వు చవటమైనా చేసుకుందాం అనుకుందట. ఇప్పుడు డబ్బు లేని చవటను ఎలా చేసుకోవాలని ఆలోచన. మళ్ళీ నిన్ను ప్రేమిస్తూనే ఉందట. ఆశ్చర్యకరమైన కేసు కదూ. నాకు సెలవిస్తారా మనోహర్ గారు? చంద్ర తన బ్యాగ్ పుచ్చుకుని నిలబట్టింది అప్పటికే. మా తగాదా మేం పడుతూ ఉంటే నీకేం వచ్చింది మధ్య? నేను నిన్ను తీసుకొచ్చింది ఇలా వెళ్ళడానికేనా? ఆయన కళ్ళకి నేను దెయ్యంలా కనిపిస్తున్నట్టున్నాను. నేనుండి మాత్రం ఏం చేస్తాను? ఏం చెయ్యొద్దు, ఉండు అంతే. ఆ బ్యాగ్ లోపల పెట్టు, ఆజ్ఞాపిస్తున్నట్టుగానే అన్నాడు. నువ్వు బెడ్ మీద నుండి లేచి తిరగడానికి కనీసం వారం రోజులైనా పడుతుంది. నీ పనులు చేయడానికి ఆ అమ్మాయిని పిలిస్తే పాపం కాదనకుండా వచ్చింది. ఇలా వచ్చిన మనిషిని అవమానించటం బాగుందా? నాకు ఎవ్వరూ ఏం చేయనక్కర్లేదు. నన్ను తీసుకెళ్లి హాస్పిటల్లో పడే. కాస్త బాగైతే మా ఊరు వెళ్ళిపోతాను. చక్కగా కాంతయ్య కూతుర్ని పెళ్ళాడై సుఖపడిపోతావు. కృష్ణ ఉక్రోషపడ్డం చూస్తుంటే మనోహర్కి నవ్వులాటగా ఉంది. నేనిక్కడున్నానని లలితకి ఎందుకు చెప్పావు? వచ్చి చూసి నీకు సపర్యలు చేస్తుందేమోనని. పాత ప్రేయసి కదా, పెళ్ళం కావలసి కొద్దిలో తప్పిపోయింది కూడా. చూడు మను, హాస్యానికి కూడా లలిత ప్రసక్తి ఎప్పుడూ తీసుకురాకు నా ముందు, ఖచ్చితంగా చెప్పాడు. లలిత అంటే నాకింకా ప్రేమ చావలేదు. ఆమె నా కోసం చేయి చేస్తే అందుకోకుండా ఉండలేను. మనోహర్ వెక్కిరింతకు కన్నీళ్ల పర్యంతమై ముఖం తిప్పుకున్నాడు కృష్ణ. ప్రేమించిన స్త్రీ దృష్టిలో తనొక చవట, ఎందుకూ పనికిరానివాడు. స్నేహితుడి దృష్టిలోనూ అంతే, తనొక గమ్యం లేనివాడు. తను మంచివాడన్న సర్టిఫికేట్ మాత్రం దొరికింది, కానీ దానికి విలువేమీ లేదు వాళ్ళ దృష్టిలో. మనిషిలో మంచితనం గొప్పది కాదు, ఏదో అపూర్వమైనది సాధించాలి. చీకొట్టిన వాళ్ల చేతే జే కొట్టించుకోవడం నిజంగా ఒక అద్భుతం. ఆ అద్భుతం ఏం చేస్తే జరుగుతుంది? దానికోసం ఏ లక్ష్యాన్ని ఎన్నుకోవాలి? డబ్బు కుప్పలుగా సంపాదించడమా? విజ్ఞానం సంపాదించుకోవడమా? మాటకారితనంతో 10 మందిలో పలుకుబడి సంపాదించుకోవడమా? ఏం చేస్తే ఆ అద్భుతం అందరూ ఆశ్చర్యపడేలా తన జీవితంలో జరుగుతుంది? మందుకి వేళ కావడంతో చంద్ర చదువుతున్న పుస్తకం టేబుల్ మీద బోర్లించి లేచింది. కృష్ణకి నొప్పుల బాధ, జ్వరం అలాగే ఉన్నాయి. ఈ మంచంలో ఇలా పడి ఉండటం తలుచుకుంటే యథాలాపంగా నడుస్తూ హఠాత్తుగా కాలు జారి నరకంలో పడిపోయినట్టుగా అనిపిస్తుంది. ఈ నొప్పులు తగ్గిపోతాయా? ఈ బాధ నుండి విముక్తి లభిస్తుందా? తను మామూలుగా అందరిలా తిరగగలుగుతాడా? ఏమో, నమ్మకం కలగటం లేదు. ఒక చేత్తో టాబ్లెట్స్, ఒక చేతిలో నీళ్ల గ్లాసు పట్టుకుని అతన్ని సమీపించింది చంద్ర. యమభటురాలని చూసినట్టుగా కంపరంగా చూసి ముఖం తిప్పుకున్నాడు కృష్ణ. అక్కడుంచు, నేను తీసుకుంటాను. నా చేత్తో తీసుకుంటే మీరు అపవిత్రం అవుతారా? దెబ్బతిన్నట్టుగా అడిగింది. నాకిప్పుడు తర్కించే శక్తి లేదు. ఆ శక్తి వచ్చినప్పుడు మాత్రం నా ప్రశ్నకు జవాబులు చెప్పించుకుని కానీ వదలను. మనుకి నీకు ఉన్న సంబంధం ఎలాంటిదో కానీ నిన్నిలా ఈ వంకతో ఇంటికి తీసుకురావటం మాత్రం బాగలేదు. నేను చెడిపోయిన దాన్ని, చెడ్డదాన్ని కావచ్చు. అయినా నా పట్ల కాస్త దయ ప్రకటించినంత మాత్రాన నా చెడుని ఆయనకి పంచటం బాగాలేదు. మీ స్నేహితుడు మీతో చెప్పారో లేదో కానీ నాతో చెప్పారు.
ఆయన శీలాన్ని చాలా పవిత్రంగా కాపాడుకుని ఆయన రాబోయే సతికి భద్రంగా సమర్పిస్తారట. అది ఆయన నిశ్చయాలలో ఒకటట. ఆ చెప్పటంలో చంద్ర గొంతులో ఒక విధమైన వెటకారం తొంగి చూసింది. అది అతడి నిశ్చయమే కావచ్చు. ఆడదాని గాలి తగిలితే అది తలకిందులు కావడం ఎంతసేపు? లేకపోతే ఏ ఉద్దేశంతో నిన్నెక్కడికి తీసుకొచ్చినట్టు? మీకు నా మాటల వల్ల నమ్మకం కలిగేట్టు లేదు. నేనిక్కడ ఉన్నన్ని రోజులు మనోహర్ గారి పక్క ఈ గదిలోనే వేసుకోమని చెప్తాలేండి. లేకపోతే మీ కళ్ళెదురుగా నన్ను వేసుకోమన్నా వేసుకుంటాను. మళ్ళీ ఆ గొంతులో కొంటెతనం తొంగి చూసింది. మీ వల్ల నాకు భయం కూడా ఉండదు. మీరు అసలు బెడ్ మీద నుండి లేవలేని స్థితిలో ఉన్నారు కదా. షటప్! రౌద్రంగా అరిచాడు. నీలాంటి మనిషి గాలి కూడా నేను సహించలేను. కానీ ఆడగాలి కవ్వింపుగా నవ్వింది. నువ్వు నిజంగా దెయ్యానివి. నన్ను ఇలా సతాయించడానికి వచ్చినట్టున్నావు. సతాయించడానికా? లేదు లేదు, మీకు సపర్యలు చేయడానికి తీసుకొచ్చారాయన. ఇహ ఆమెతో మాట్లాడడానికి ఇష్టం లేనట్టుగా మౌనం వహించాడు కృష్ణ. ఈ బజారు మనిషిని ఎందుకు తీసుకొచ్చినట్టు? మనోహర్ని ఎప్పుడు కడిగేద్దామా అన్నంత కోపంగా ఉంది. చంద్ర నీళ్ల గ్లాసు, ట్యాబ్లెట్టు స్టూల్ మీదుంచి స్టూల్ని అతడి చేతికి అందుబాటుగా జరిపింది. మనోహర్ వచ్చేదాకా అక్కడున్న మందు కానీ నీళ్లు కానీ ముట్టుకోలేదు కృష్ణ. చంద్ర పైకి బింకంగా ఉందే కానీ లోపల చెప్పలేని గాయం ఏర్పడుతుంది. కృష్ణ కళ్ళల్లో కనిపించిన అసహ్యం కంపరం తలుచుకుంటే సాటి మనిషి చేత అంతగా అసహించుకోవలసిన జీవితం అతనిది. లోకమంతా అసహించుకున్నా పర్వాలేదు, ఈ మనిషి అసహించుకుంటే మాత్రం భరించలేననిపిస్తుంది. మందిచ్చావా? మనోహర్ వస్తూనే అడిగాడు. అసలు నన్నెందుకు తీసుకొచ్చారు మనోహర్ గారు? ఈయన చేత ఉత్తిపుణ్యానికి అవమానింపజేయడానికా? రోషంగా అడిగింది చంద్ర. ఏమన్నాడు? ఆయన కళ్ళకి నేను ఒక పురుగులా కనిపిస్తున్నట్టున్నాను. ఎన్నెన్ని ఎంతేసి మాటలంటున్నాడని. ఆయనతో మాటలు పడేందుకు నాకేం అవసరం? అసలు నాకు ఆయన ఎవరని? అయిందా వాగడం? కట్టుకున్న మొగుడిలా మీరు నన్ను దబాయించడం బాగలేదు. కోర్టులో నాకు ఫైన్ కట్టి ప్రతిఫలంగా బెడ్ మీదున్న మీ స్నేహితుడికి సేవ చేయడానికి రమ్మన్నారు. వచ్చాను. పుణ్యానికి వస్తే పాపం ఎదురైనట్టుగా ఆయన లేనిపోని సంబంధాలు అంటగడుతున్నాడు. ఆయన ముందే నేను అడుగుతున్నాను, మీకు నాకు ఉన్న సంబంధం ఏమిటి? అది ఎలాంటిది? దానికి జవాబు చెప్పి పాడు ఆలోచనలతో బుర్ర ఖరాబు చేసుకుంటున్న మీ స్నేహితుడిని ఆ పాపం నుంచి రక్షించండి. కట్టుకున్న పెళ్లల్లా నువ్వు నా మీద గైనలేస్తున్నావే, సంగతేమిటో విడమర్చి చెప్పక. కృష్ణ కల్పించుకున్నాడు. ముందు ఆమెను పంపించే, నేను చెప్తాను. పంపించమంటే పంపిస్తాను, కానీ ముందు నిన్ను హాస్పిటల్కి పంపించాలి. వాళ్ళు కాళ్లకు సిమెంట్ పట్టి వేస్తామంటారు, లేకపోతే కాలే తీసేస్తామంటారు. ఇహ నీ ఇష్టం. ఈ అమ్మాయి చేతి సేవ పొందడం బాగుంటుందో, హాస్పిటల్కి కాలు చెయ్యి అర్పించడం బాగుంటుందో నువ్వే ఆలోచించుకో. స్నేహితుడివి కదా, నిన్ను ఊరు నుండి ఇక్కడికి రప్పించింది నేను కదా, యాక్సిడెంట్ చేశాను కదా అని నేను తపన పడుతుంటే అర్థం చేసుకోవడం అలా ఉంచి ఆ అమ్మాయికి నాకు ఏదో ఉందన్నట్టుగా మాట్లాడతావేరా ఫూల్? కాస్త కోపంగా అడిగాడు మనోహర్. హాస్పిటల్ కాలు చెయ్యి అర్పించడం, మాట వినడం కంటే ఈమెను భరించడమే సుఖమనుకున్నాడేమో. కృష్ణ మరి మాట్లాడలేదు. వేణీళ్ల గిన్నె, తెల్లటి గుంట తీసుకొచ్చింది చంద్ర. ఎందుకవి? అడిగాడు కృష్ణ. ఒళ్ళు తుడుచుకోండి, స్నానం లేక చీదరేస్తుందన్నారు కదా. అతడు చొక్కా విప్పుకోవడంలో సహాయం చేసింది. గుడ్డ నీళ్లలో తడిపి పిండి ఇచ్చింది. అతడు ఒంటి చేత్తో తుడుచుకోవడానికి ఇబ్బంది పడుతుంటే, ఇలా ఇవ్వండి నేను తుడుస్తాను అంది. నువ్వు తుడుస్తావా? సిగ్గుపడకండి. ఈ క్షణంలో నేను ఒక ఆడపిల్లనని మర్చిపోయి మీ అమ్మని అనుకోండి. ఈ క్షణమే కాదు, మీరు మీ పనులు చేసుకోగల వరకు. ఏం అలా రెప్పలాడించడం మర్చిపోయి చూస్తున్నాడు. ఈ శరీరం మగవాళ్ళకి సుఖమివ్వడానికే తప్ప మరో విధంగా పనికిరాదనా? ఉన్నత శిఖరాన్ని చేరుకోవాలనే ఆశతో నా శీలాన్ని తెప్పగా చేసుకున్నాను. నాకెందుకు చెప్తున్నావు? వినకూడదా? కొందరు బ్రతుకుల్లో అసహ్యమే చూస్తారు, కానీ ఆ అసహ్యానికి కారణాలు చూడరు. మాది అట్టడుగు బ్రతుకు కాదు, మధ్య తరగతి కాదు, రెండిటికీ మధ్య అనుకోండి. పైకి మర్యాదగా కనిపించాలనే తాపత్రయం, చేసే పనులన్నీ చిన్న రకాలు. కులానికి మేం వేశ్యలం కాదు, కానీ అమ్మ చేసే పని మాత్రం ఖచ్చితంగా అదేనని నాకు తెలుసు. తాళి కట్టిన భర్త ఉన్నాడు. ఆయన ముందు ఎంతో పతివ్రతలాగా ఉంటుంది. ఆమె మీద ఎంతో నమ్మకంగా ఉన్నట్టుగానే ఉంటాడు నాన్న. తనకంటూ ఒక పనిపాట లేని మనిషి తన ముందుకు భోజనం ఎలా వస్తుందని ఎప్పుడూ అడగడు. ప్రశ్న వేయకపోయినా జవాబు ఆయన మనసుకు తెలుసు. తెలిసి భార్యల వ్యభిచారాన్ని ఆమోదించే మగవాళ్ళున్నారంటే మీరు ఆశ్చర్యపడకండి. వాళ్లకు కష్టపడకుండా సంసారం సాగిపోతే చాలు. మా చుట్టుపక్కలుండే సంసారాలన్నీ ఇంచుమించు ఇలాంటివే. సినిమాలు చూస్తారు, మంచి బట్టలు కడతారు, ఇంట్లో పస్తుండి సినిమాలు చూస్తారు.
జీవితాలకి విలువలుండాలని, గొప్పగా బ్రతకాలని ఎప్పుడూ ఆలోచించరు. నాకెందుకో చిన్నప్పుడే పిచ్చి ఆరాటం, ఆ కూప నుండి బయటపడాలని, నలుగురిలో ఒక ప్రత్యేకత పొందాలని. మా ఇరుగు పొరుగున ఉండే పిల్లలు బడికి వెళ్ళమని ఏడుస్తుంటే నేను పలక కొనిపెట్టమని బడికి వెళ్తానని ఏడ్చేదాన్ని. ఇది చదివి ఊళ్ళేలుతుందా అని వెక్కిరించేవాళ్ళు. ఇంటా బయట చిన్నప్పుడు వాళ్ళని వీళ్ళని అడిగి చదువుకుంటే పెద్దయ్యాక నా వయసుని సొమ్ము చేసుకుని చదివాను. కింద మురికి కాలవ, మీద పూల తెప్ప. చంద్రముఖం మాడిపోయినట్టుగా అయింది. కొద్ది క్షణాలు పనిచేయడం మర్చిపోయాయి చేతులు. కానీ సంభాళించుకుంది. అతడి ఒళ్ళు శుభ్రంగా తుడిచింది. ముఖం మీద, మెడ మీద పౌడర్ స్ప్రే చేసింది. జుట్టుకు నూనె పట్టించి దువ్వింది. మన్నెం సాయంతో ఇస్త్రీ గుడ్డలు వేసింది. అతను వారిస్తుంటే తల్లి బిడ్డను బెదిరించినట్టుగానే బెదిరించింది. మాట్లాడకన్నానా? ఒక ఆడపిల్ల చేతులు తన శరీరాన్ని తాకుతుంటే అతడిలోని మగవాడు మేల్కోవడానికి బదులు అమ్మ చేతుల్లో సేద తీరుతున్నట్టుగా స్వాంతన కలగసాగింది. మండుటెండలోంచి మల్లెవనంలోకి వచ్చి పడ్డట్టుగా మనసుకు విశ్రాంతి లభిస్తుంది. అది మొదట్లోనే చంద్ర నన్ను అమ్మననుకో అని చెప్పడం వల్లనేమో. అమ్మ పోయాక సరిగా ఇటువంటి చేతుల కోసమే అర్రులు చాచాడు. అవి లలితవి కాక ఒక చెడిపోయిన పిల్లవయ్యాయి. ఎవరి నీడ చూసి తను అసహించుకుంటాడో ఆమె చేతులు ముందుకు వచ్చాయి. నన్ను మీ అమ్మ అనుకో అంటూ. వేడివేడిటి ముందుకు తెచ్చింది చంద్ర. కొందరి జీవితాలు మురికి కాలువలు. అసహ్యంతో అక్కడే ఉండొచ్చు. అంత మాత్రాన వాళ్లకు అవతలి మనుషులకు అమృతాన్ని పచ్చే శక్తి ఉండదని మాత్రం అనుకోవద్దు. ఉన్నా అందుకునే వాళ్ళు ఉండొద్దా? ఉండకపోతారా అనే నా ఆశ. ఆ రాత్రి గాయాల నొప్పులతో సలుపులతో నిద్రపట్టక మూలుగుతున్నాడు కృష్ణ. బాగా నొప్పులున్న చోట వేడి కాపడం పెట్టింది చంద్ర. అతడికి నిద్ర పట్టేదాకా పెడుతూనే ఉంది. నిద్రపోయాక స్టవ్ చల్లార్చి వంటింట్లో పెట్టేసి వచ్చి కృష్ణ మంచం దగ్గర కుర్చీ వేసి కూర్చుని చదువుకోసాగింది. మధ్యరాత్రి ఎప్పుడో మనోహర్కి మెలకు వచ్చింది. చంద్ర మెలకుగా పుస్తకం చదువుకుంటూ కనిపించింది. కృష్ణ నిద్రపోతున్నాడు. మనోహర్ ముఖంలో చెప్పలేని తృప్తి అలుముకుంది. చంద్రని ఇంటికి తీసుకురావడంలో తనేమీ పొరపాటు పని చేయలేదు. ఆమె ఒక పని ఒప్పుకుంటే మనస్ఫూర్తిగా చేస్తుంది. ఒక లక్ష్యం ఎన్నుకుంటే ఏకాగ్రంగా సాధిస్తుంది. రోజూ గాయాల్ని శుభ్రంగా తొడవడం, బ్యాండేజ్ కట్టడం కాంపౌండర్తో అవసరం లేకుండా చంద్రే చేస్తుంది. బ్యాండేజ్ విప్పినప్పుడు, గాయాన్ని తుడుస్తున్నప్పుడు అతడు చేసే హఠం, చిన్నపిల్లాడిలా గోల పెట్టడం చాలా సహనంతో భరిస్తుంది. మంచి డాక్టర్కి ఉండాల్సిన సహనం నీలో ఉంది అంటూ ఓ రోజు మెచ్చుకున్నాడు మనోహర్. వారం రోజులు గడిచాయి చంద్ర ఆ రోజు ఇంటికి వచ్చి కృష్ణ గాయాలను పరీక్షించడం ముగించిన డాక్టర్ నవ్వుతూ, హాస్పిటల్కి రాకుండా నీ పట్టు నెగ్గించుకున్నావు, ఇంకేం పర్వాలేదు, కానీ నువ్వు కాస్త అటు ఇటు తిరుగుతూ ఉండాలి, లేకపోతే కాళ్ళు కీళ్ళు బిగుసుకుపోయి నడవటానికి రాకుండా పోయే ప్రమాదం ఉంది అన్నాడు. మనోహర్ చంద్రముఖంలోకి కృతజ్ఞతగా చూశాడు. ఇంకొక 2 రోజులు నీ సహాయం కావాలి, అవతల నీకు సెలవు. ఈ వారం రోజులు నువ్వు మా కృష్ణకి చేసిన సేవకి ప్రతిఫలంగా ఏమిచ్చినా సరిపోదేమో. కృతజ్ఞత చెల్లించుకోవడం వాడికి తెలిస్తే తప్పకుండా చెల్లిస్తాడు. కుతూహలంగా కృష్ణ ముఖంలోకి చూసింది చంద్ర. కృష్ణ ముఖం ప్రసన్నంగా ఉంది. అక్కడ కృతజ్ఞత ఏదో ఉంది. అస్పష్టంగా ఉన్న ఆ భావాన్ని సరిగా చదవలేకపోయింది. ఈ వారం రోజులుగా తన సపర్యలు మౌనంగా స్వీకరించాడు. 1-2 పొడి మాటలు తప్ప పెద్దగా మాట్లాడే అవసరం ఏర్పడలేదు. ఇద్దరి మధ్య అలాంటి స్నేహమేదీ లేదు కదా. కానీ అతడి కళ్ళలో తొంగి చూసే వైరభావం మాసిపోయింది. తను అతడికి సపర్యలు చేయడం ప్రారంభించిన 1-2 రోజుల్లోనే. అది తనకు అడగకుండానే ముట్టిన ప్రతిఫలం అనుకోవాలి. డాక్టర్ వెళ్ళిపోయాడు. మనోహర్ డ్యూటీ మీద వెళ్తూ కృష్ణను నడిపించమని చెప్పాడు చంద్రకు. చంద్ర వంటగదిలోకి వెళ్ళి మన్నెం చేసి పెట్టిన పాలను కప్పులో పోసుకు తీసుకొచ్చింది. బ్రెడ్ తీసుకుంటారా? కృష్ణ ముఖం చేదుగా పెట్టాడు. బ్రెడ్ పేరు వింటేనే డోకొచ్చేంత అసహ్యం వచ్చింది. చపాతీ చేయమని చెప్పనా? వద్దు, పాలు మాత్రం ఇవ్వు. ఏం తినకుండా ఎలా? ఆకలి లేదు. పాలు తాగిన కాసేపటికి లేచి 4 అడుగులు వేయండి అంది చంద్ర. నా వల్ల కాదు, కాలు ఇంకా నొప్పి తగ్గలేదు. డాక్టర్ నడవమన్నాడు. డాక్టర్కేం, ఆయన ఎన్నైనా చెప్తాడు. ఆయన కాలు విరిగితే ఈ నొప్పి ఎలాంటిదో ఆయనకు తెలుస్తుంది. ఆ మాటల్లో తొంగి చూస్తున్న పసితనానికి ఫక్కున నవ్వింది చంద్ర. మీ నొప్పి ఎలాంటిదో తెలియాలంటే డాక్టర్ గారికి కాలు విరగాలన్నమాట. ఆ నవ్వుకు మంత్రముగ్ధుడైనట్టుగా చూస్తున్నాడు కృష్ణ. చాలా అందమైన నవ్వు. మల్లెపువ్వు ఒక్కసారి రేకులు విప్పుకుని గుబాళించినప్పటి అనుభూతి ఆ నవ్వును చూస్తే. ముఖం చూడగానే పెద్ద అందగత్తే అనిపించదు. మాటల్లో, చూపుల్లో, నవ్వులో ఒక ప్రత్యేకత ఉంది. వాటికి ఎదుటివారిని గొప్పగా ఆకర్షించే శక్తి ఉంది. చంద్రుడు వట్టి వెలుగుముద్ద.
కానీ చంద్రకళ ఎంత అందమైనది, ఎంత హాయి అయినది. ఈ చంద్రకళ సహవాసంలో మెలిగిన వాడికి అలాంటి హాయి ఏదో అనుభవం అవుతుంది. అలాంటి ఆకర్షణ తనలో ఉందని చంద్రకి కూడా తెలియదేమో. లేవండి, నా చెయ్యి పట్టుకుని 2 అడుగులు వేయండి. నీ జీవితంలోని కళంకం తెలియకపోతే నీతో 2 అడుగులు కాదు 10 అడుగులు వేసేవాణ్ణేమో మనసులో అనుకున్నాడు. ఏమిటంత దీర్ఘాలోచనలో పడిపోయారు? నడవడానికేనా? అసలు నడవడం మర్చిపోయినట్టున్నాను. నడవడం గుర్తొస్తే అది ఈ జన్మలోనేనా అనిపిస్తుంది. తమాషాగా మాట్లాడి నన్ను మురిపిద్దామనుకున్నారేమో. అదేం వీలు కాదు. ఈరోజు మిమ్మల్ని ఈ గది మూల వరకు నడిపించి తీసుకొస్తాను. కృష్ణ మంచం చివరికి జరిగాడు. ఎడమకాలుతో పాటు కుడికాలు కూడా నేల మీద మోపేసరికే అతడి ముఖం నిండా చెమట అలుముకుపోయింది. మోకాళ్ళలో చెప్పలేనంత పోటు ప్రారంభమైంది. ఈరోజు నా వల్ల కాదు. ఈరోజే కావాలి. పడుకోబోతున్న అతడిని రెక్కపట్టి తన బలమంతా వేసి ఆపింది. నా వల్ల కాదంటుంటే మీరిలా మొండి చేశారంటే అసలు మీకు కాలు రాదు. బెడ్ మీద ముసలాళ్లా పడుండాలి. పళ్ళ బిగువున లేచాడు. 1 అడుగు వేశాడో లేదో అమ్మా అన్నాడు. పర్వాలేదు, నేను పట్టుకున్నాను, నడవండి. నన్ను బాధ పెట్టకు, నేను నడవలేను. ఇంత సుకుమారమైతే ఎలా? నడవండి. మరో 2 అడుగులు వేసి చతికిలు పడిపోయాడు. బాధతో ముఖం కందిపోయింది. చెమటకి గుడ్డలు స్నానం చేసినట్టుగా తడిసిపోయాయి. భూగోళం చుట్టి వచ్చినంత శ్రమ అతడి ముఖంలో కనిపించసాగింది. బాధకి సన్నటి నీటి తెర కదిలింది కళ్ళలో. మన్నెం సాయంతో అతన్ని తిరిగి మంచం మీదకి చేర్చేసరికి చంద్రకి ఆయాసం వచ్చింది. తన ఆయాసం లెక్క పెట్టకుండా తుండు తీసుకుని అతడి ముఖం మీద గొంతు కింద చెమట వత్తింది. అబ్బా, బాధకి కాస్త కూడా తట్టుకోలేరు అంది సానుభూతిగా. మాటల్లో కంటే కళ్ళలో మరింత కరుణ తొణకసాగింది. తల్లిపోయాక ఇంత కరుణని ఒకరి కళ్ళలో చూడటం ఇదే మొదలేమో. కృష్ణకి దుఃఖం కళ్ళని తెంపుకున్న గుర్రంలా అయింది. చప్పున దిండులో ముఖం దాచేసుకున్నాడు. అమ్మా, తల్లి నుండి తప్పిపోయిన పిల్లవాడిలా పిలవసాగాడు. పిలుపా కాదు, అది ఆక్రందనం. ఏమిటండి బేలతనం? మీరేం పసిబిడ్డ కాదు. చంద్రచేయి మృదువుగా అతడి వీపును తట్టింది. మనోహర్ ఇంటికి వస్తూనే జరిగిందంతా విన్నాడు. అతడి కనుబొమ్మలు ముడిపడ్డాయి. కథ మళ్ళీ మొదటికొచ్చిందన్నమాట. అమ్మ పోయిన అమ్మ వీడికి ఎలా దొరుకుతుంది? సాయంత్రం అతడు ఆఫీస్ నుంచి వచ్చి కృష్ణను నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటే, పాపం ఎందుకు బాధ పెడతారు ఆయన్ని? కొంచెం కాలు నొప్పి తగ్గితే ఆయనే నడవడానికి ప్రయత్నిస్తారు అంది చంద్ర జాలిగా. అప్పుడు ప్రయత్నించినా లాభం ఉండదు. నరాలు బిగుసుకుపోతాయి. జాలి పడితే లాభం లేదు. కృష్ణ ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా అతడి రెక్కపట్టి లేపి నిల్చోబెట్టాడు మనోహర్. కృష్ణ ముఖం అచ్చం బలిపశువులా ఉంది. చంద్రకి చెప్పలేని జాలేసింది. ఇంచుమించుగా కృష్ణ బరువంతా తన మీద వేసుకుని గదిలో అటు నుండి ఇటు, ఇటు నుండి అటు నడిపించాడు మనోహర్. మళ్లీ పొద్దుటిలాగా అతడి ముఖం బాధతో కమిలిపోయి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఈ మాత్రం బాధకు తట్టుకోకపోతే ఎలా రా? ఆడపిల్లవి కాదు అంటే కన్నీళ్లు పెట్టుకోవడానికి కసిరాడు. అంటూనే భుజం మీద తుండుగుడ్డ తీసి గడ్డం కింద ముఖం మీద చెమట తుడిచాడు. చంద్ర ట్రేలో 2 కప్పుల్లో హార్లిక్స్ తీసుకొచ్చింది. 4 రోజులు గడిచేసరికి తన పనులు తను చేసుకోగలుగుతున్నాడు కృష్ణ. మనోహర్ ఉదయం డ్యూటీ మీద వెళ్తుంటే చంద్ర అంది, నేను వచ్చిన పని అయిపోయిందిగా, ఈరోజు మా ఇంటికి వెళ్ళిపోతాను. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక నేను తీసుకెళ్ళి దిగబెడతాను. మీరేం దిగబెట్టొద్దు, నేను బస్సులో వెళ్ళగలను. వెళ్ళలేవని కాదు, నీ వల్ల నేను చాలా పొందాను. నిన్ను మర్యాదగా పంపడం నా ధర్మం. మీరేం పొందారు నా వల్ల? చంద్ర ఆశ్చర్యంగా అడిగింది. నా స్నేహితుడికి చేసిందంతా నాకు చేసినట్టే. సాయంత్రానికి వెళ్ళటానికి రెడీ అయి కూర్చున్న చంద్ర, ఈరోజు నేను వెళ్ళిపోతున్నాను. వెళుతూ నా ప్రశ్నకి జవాబు పొందాలనుకుంటున్నాను అంది. కృష్ణకు దగ్గరగా స్టూల్ మీద కూర్చుని, ఏం ప్రశ్న? మొదటి రోజు నేను అడిగి తీరుతానన్నానే, ఆ రోజైతే నా జవాబు వేరుగా ఉండేది చంద్రకళ. ఈరోజు నేనిచ్చే జవాబు నిన్ను గౌరవించేదే కానీ గాయపరిచేదిగా, కించపరిచేదిగా ఉండదు. కొందరి జీవితాలు వేరు, మనసులు వేరు. బురదలో పూసే పువ్వులు ఉంటాయన్న సత్యం నిన్ను చూశాకే తెలిసింది. ఏం చూశారు నన్ను? నేను చూసింది మనిషిని కాదు, నీలోని సేవాగుణం, దయ, సహనం అవి చూశాను. నీలో మా అమ్మని చూశాను అంటుంటే కృష్ణ గొంతు చిత్రంగా కంపించింది. అమ్మ ప్రేమ అనే ఆ ఛత్రపు నీడ మీ తల మీద నుండి తొలగిపోయింది. అది తిరిగి తెచ్చేది కాదు, కానీ స్నేహం అనే ఛత్రాన్ని మీకు పట్టగలను. మీకు అభ్యంతరం లేకపోతే అమ్మ ఒక్క అమ్మ ప్రేమనే ఇస్తుంది, సోదరి ఒక్క సోదరి ప్రేమనే ఇస్తుంది, ప్రేయసి ఒక ప్రియురాలి ప్రేమనే ఇస్తుంది. స్నేహం అన్ని ప్రేమల్ని ఇస్తుంది. స్నేహంలో లేనిదంటూ లేదు కృష్ణగారు.
అందుకే సృష్టిలో ఎన్నో తీయనివి ఉండగా తీయనిది స్నేహమే అంటారు. ఇంత చక్కగా మాట్లాడడం ఎక్కడ నేర్చుకున్నావు? డబ్బు అవసరం నేర్పింది. ఊరు పేరు లేని ఇంట్లో పుట్టాను. నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఊరు పేరు సంపాదించుకోవాలనే కోరిక చిత్రంగా పుట్టింది. మా ఇరుగు పొరుగు పిల్లలు బళ్ళకు వెళ్ళమని ఏడుస్తుంటే నేను చదువుకుంటానని, బడికెళ్తానని ఏడ్చేదాన్ని. చిన్నప్పుడు వాళ్ళ పుస్తకాలు వీళ్ల పుస్తకాలు అడుక్కుని చదివితే పై చదువులు వయసు చదివించింది. నా వయసును నా ఉన్నతికి ఉపయోగించుకున్నాను. ఇందుకు నేను సిగ్గుపడే క్షణాలు రాలేదు. ఇక వస్తాయేమో చెప్పలేను. నీ మనసు నొప్పించాలని కాదు, కానీ ఒక్క మాట అడగకుండా ఉండలేకపోతున్నాను. జీవితం ఉన్నతి వైపు నడిపించిందని నువ్వు అనుకుంటున్నావు. శీలం అనే సూత్రం చిన్నాభిన్నమైతే జీవనమాల ఎలా ఉంటుంది? జీవితం మాలైతే శీలం సూత్రమని నేను అనుకోవటం లేదు. మరేది సూత్రం అంటావు? ఆత్మవిశ్వాసం. తప్పైనా ఒప్పుగా సమర్థించుకునే ఆత్మవిశ్వాసం. నీతి, నిజాయితీ, శీలం, గీలం డబ్బున్న వాళ్ళకి వదిలేయండి. డబ్బు లేని వాళ్ళ దగ్గర అవి ఉండలేవు. డబ్బు ఉండటం లేకపోవటం కాదు, మనిషి జీవితంలో మంచి చెడు ఉండక తప్పదేమో. కానీ సాధ్యమైనంత వరకు మంచిగా బ్రతకాలనుకోవడం మనిషి కనీస ధర్మమని నేను అంటాను. ఈ మంచి చెడు అనేవి చూసేవారి దృక్పథాన్ని బట్టి, మనిషి ఉండే పరిస్థితులను బట్టి ఉంటాయి. నేను పేద ఇంట్లో, మీరు చెప్పే నీతి నియమాలు అంతగా పట్టించుకొని ఇంట్లో పుట్టాను. నా లక్ష్యం నేను డాక్టర్ నవ్వాలని. దానికోసం నేను నలుగురిలో కలిసే తిరుగుతాను. నాకది తప్పుగా అనిపించదు. కానీ మీకో ఉత్త నీతిమాలిన దానిగా, ముఖ్యంగా చెడిపోయిన దానిగా కనిపిస్తాను. నేను నిజంగా చెడిపోయి ఉంటే నా జీవితం బాగు చేసుకోవడానికేనని నేను గట్టిగా వాదిస్తాను. నాది మొండివాదన అని మీరు అనుకున్నా. నాకు తెలిసిన జీవితం చిన్నదే. నేను చూసిన ప్రపంచం మరీ చిన్నది. నాకు తర్కించే శక్తి లేదు. నన్ను మనిషిని చేయాలని మా మను తాపత్రయం. అలాంటి స్నేహితుడిని పొందటం నిజంగా మీ అదృష్టం. లలిత లాంటి ఆ పేరెత్తొద్దు అసహనంగా వారించాడు. అంత కోపమా? మిమ్మల్ని మనిషిగా చూడలేదనా? మనిషినైతే కదా. ఆ మాత్రం పౌరుషం ఉంటే చాలు. ఎవరు మిమ్మల్ని మనిషి కింద లెక్క కట్టలేదో వాళ్ల ముందే గొప్పగా ఆశ్చర్యపడేలా ఎదగండి. అదే గొప్పతనం. ఆమె పేరునే అసహించుకోవటంలో అర్థం లేదు. ఎదిగిపోవడం అంటే ఎలా ఎదిగిపోవాలి? వింధ్యాపర్వతంలా ఫక్కున నవ్వింది. అగస్త్యుడి కథ తెలుసా పిల్లాడా? పిల్లాడినా? మనోహర్ వచ్చాడు. మా కృష్ణ అంత పిల్లాడిలా కనిపించాడా? ఏమిటా కథ అని అడిగాడు. అతని చేతిలో ఒక అట్టపెట్టె ఉంది. ఆ పిల్లాడి కథ చెప్పాలంటే మా వాదం మొదటి నుండి మొదలు పెట్టాల్సిందే. ఇప్పుడు టైం లేదు. మీరు టీ పుచ్చుకోవడం అది త్వరగా ముగిస్తే నన్ను త్వరగా పంపించవచ్చు. అంత తొందరేం? ఉండిపోమంటారా? అంటే ఉంటావా? అంటే ఉండను. కొంటే మాత్రం ఉండిపోవాల్సి వస్తుంది. పచ్చి వేసేలా మాట్లాడకు కసిరాడు. ఇక్కడ కొనేవాళ్ళెవరూ లేరని నీకు తెలుసు. మీ సంగతి చెప్పారో రోజు. మీ స్నేహితుడి గురించి మీరు చెప్పలేదు. ఆయన చెప్పలేదు. ఓరగా కృష్ణ ముఖంలోకి చూసింది. కృష్ణ ముఖం ఎరుపెక్కగా పక్కకు తిప్పుకున్నాడు. అతడికి ఆ వ్యవహారం అస్సలు నచ్చలేదు. వాడొట్టి అమాయకుడు, సజ్జనుడు. ఆడదాన్ని ప్రేమిస్తాడే గాని కొంటాడని మాత్రం కల్లో కూడా అనుకోవద్దు. ఈ మాటలు కొంచెం ఉద్వేగంతో అని లోపలికి నడిచాడు. పావుగంట గడిచింది. బాబుగారు గార్డెన్లోకి పిలుస్తున్నారు. మన్యం వచ్చి చెప్పాడు. ఇంటికి ముందు వైపు కాక పక్కగా ఉంది కాస్త ఖాళీ స్థలం. ఆ కాస్త స్థలాన్ని చిన్న తోటగా రూపొందించాడు మనోహర్. తోట మధ్యగా లాన్ మీద 4 కుర్చీలు, ఒక టీపాయి ఉన్నాయి. మనోహర్ అప్పటికే ఒక కుర్చీలో కూర్చుని ఉన్నాడు. రా చంద్రకళ. చంద్ర వెళ్ళి కూర్చుంది. మీరింకా తయారవ్వలేదు అంది లుంగీ బనీన్లో ఉన్న అతడిని చూసి. చీకటి పడిపోతుంది. ఇంకెప్పుడు పంపిస్తారు నన్ను? చీకటి అంటే పరువున్న ఆడపిల్ల భయపడుతుంది. నీకెందుకు భయం? ఏం లేదు. మన్నెం ట్రేలో విడివిడిగా ప్లేట్లలో మైసూరుపాక్ తీసుకొచ్చాడు. మన్నెం చేతిలో ట్రే ఉండగానే మనోహర్ ప్లేట్లు అందుకుని చంద్ర ముందుంచాడు. తీసుకో. ఇవన్నీ ఇప్పుడెందుకు? చెప్పాను కదా మర్యాద చేసి పంపిస్తానని. ఇంతకు ముందేగా మర్యాద చేసింది. చురకలు వేస్తూనే మర్యాద చేయడం అంటే? అభిమానంగా అడిగింది. నీ మీద కాస్తో కూస్తో అభిమానం ఉన్నప్పుడే ఇలా చురకలు వేయగల అధికారం వస్తుందని నువ్వు గ్రహిస్తే మంచిది. ఇద్దరూ కలిసి ప్లేట్లు ఖాళీ చేశారు. మన్నెం ట్రేలో టీ కప్పులు తెచ్చాడు. ఈసారి కప్పు చంద్ర చేతికిచ్చాడు మనోహర్. మర్యాద నిజంగా చాలా చాలా బాగా చేస్తున్నారు. చంద్ర నవ్వింది. నిన్ను మెప్పించి నీతో ఒక మాట తీసుకోవాలని. మాట? ముందు టీ తీసుకో. తినటం తాగటం కార్యక్రమం అవుతూనే మనోహర్ లేచి వెళ్ళి చంద్ర ఇంతకు ముందు చూసిన అట్టపెట్టెతో వచ్చాడు.
పక్కనే చెట్టుకు ఉన్న ఒక గులాబీ కోసి పెట్టె మీద ఉంచి చంద్ర చేతికిచ్చాడు. నీ సేవకి నేనిస్తున్న చిన్న పారితోషికం. గద్వాల్ శారీ సెంటర్ అట్ట మీద అంటించిన లేబుల్ చూస్తూనే అందులో ఖరీదైన చీర ఉందని గ్రహించింది. పెట్టె తెరవకుండానే అంది, ఇప్పుడు ఇదంతా ఎందుకు? మనోహర్ ఆశించిన సంతోషం ఆమె ముఖంలో కనిపించలేదు. చెప్పాను కదా ఇందాకే, నిన్ను మెప్పించి నీతో ఒక మాట తీసుకుంటానని. దేవతనా? నేనడిగేది మాట, వరం కాదు. ఏమిటా మాట? ఊహించు. కొద్దిసేపు ఆలోచించి విఫలమైనట్టుగా అంది. నేను చెప్పలేను, మీరు చెప్పండి. చెప్పలేకపోయినందుకైనా నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏమడుగుతారో తెలియకుండా మాట ఇవ్వటం నాకు ప్రమాదం తెచ్చిపెడితే? త్రిమూర్తులు ఆలోచించకుండా భక్తులకు వరాలిచ్చి చిక్కుల్లో పడిపోయిన కథలెన్నో విన్నాను. నేను విన్నాను కానీ నువ్వు చిక్కుల్లో పడే వరమేది నేను కోరటం లేదు. అడగమంటావా? స్వీట్ తినిపించారు, టీ తాగించారు, ఖరీదైన చీర సమర్పించారు. ఇంత చేశాక నేను మీ మాట కాదంటే నాకు మర్యాద లేదనిపించుకోవాలి. నవ్వులాటగా అంటున్నదే కానీ ఏమనుగుతాడా అన్న కంగారు ఆ ముఖంలో వ్యక్తమవుతూనే ఉంది. ముందే కాళ్ళకి బంధాలు వేసి అడుగుతున్నాడంటే ఇక ముందెప్పుడు నువ్వు బాయ్ ఫ్రెండ్స్తో కనిపించకూడదు. కనిపించనని నువ్వు నాకు మాట ఇవ్వాలి. చంద్రముఖం హఠాత్తుగా నల్లమబ్బేదో కమ్మినట్టుగా అయింది. అది నా సొంత విషయం. సొంత విషయాల్లో జోక్యం చేసుకునే ముందు మీరెవరో చెప్పాలి అంది సీరియస్గా. ఒక స్నేహితుడిని. దయచేసి విపరీతార్థాలు వెతకకు. మీకు నా నుండి అలాంటి మాట తీసుకోవాలన్న ఆలోచన ఎందుకు కలిగింది? నా స్నేహితురాలు అలా పరువు తక్కువగా తిరిగితే నాకు అవమానం కాదా? నేను ఒళ్ళు కొవ్వెక్కి తిరగటం లేదు, తమాషాకి అంతకంటే తిరగటం లేదు. నా అవసరం నన్ను అలా తిప్పుతుంది. నీ అవసరం డబ్బే కదా, అది నేనిస్తాను. నీ తిరుగుళ్ళు మానేయటానికి అభ్యంతరమేం? మీరెందుకు ఇవ్వాలి? కనీసం నా చూపులతో, మాటలతో, అందంతో సమ్మోహనమైనా చేయలేను. మడికట్టుకున్న బ్రహ్మచారిలు. మనోహర్లో శాంతం చెదిరిపోయినట్టుగా అయింది. ఒళ్ళు కోపంతో ఎర్రబడిపోయింది. పంది బురదలో దొర్లుతుంది, పన్నీరులో దొర్లుతుందా అన్నారు పెద్దలు. అలా ఉంది నీ వరస. నిన్నొక మంచి దారిలోకి నడిపించాలని ప్రయత్నిస్తుంటే నువ్వు నీకు అలవాటైన వెకిలి భాష మాట్లాడుతున్నావు. నేను ఎంతవరకు చదువుకుంటే అంతవరకు డబ్బిస్తారా? మధ్యలో మీ భార్య వస్తే? భార్యకి నా ఆశయాలకి సంబంధం ఉండదు. అదెలా? ఆమెకు తెలియకుండా డబ్బిస్తారా? అది మోసం అవుతుంది. చెప్తారా? గొడవ అవుతుంది. భార్య వచ్చినప్పటి మాట కదా. నీ చదువు పూర్తయ్యే వరకు నా జీవితంలోకి భార్య అనే వ్యక్తి అడుగు పెట్టదు, సరేనా? నా కోసం మీరింత సాహసం ఎందుకు చేస్తున్నారు? మన తొలి పరిచయం ఎంత అసహ్యమైన పరిస్థితిలో జరిగింది. మీ రైడింగ్లో ఒక మగవాడితో పట్టుబడ్డదాన్ని అసహించుకోవాల్సింది పోయి అభిమానం ఏర్పరచుకున్నారు. ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయం. నిస్వార్థంగా నా ముందుకు వస్తున్న మీ స్నేహహస్తాన్ని తిరస్కరించడం తెలివి తక్కువతనం అవుతుందేమో. కానీ మీకు మాట ఇస్తే నా స్వేచ్ఛ నేనే మీ చేతిలో పెట్టిందని అవుతానేమో. నా చేతిలో పెడితే దాన్ని నా స్వార్థానికి ఎంతమాత్రం వాడుకోను. దుర్వినియోగం అసలే చేయను. నువ్వు నా మీద విశ్వాసం ఉంచు. కానీ నా మీద ఇంత అభిమానం, నీ జీవితం ఎలాంటిదైనా నీలో ఒక ప్రత్యేకత కనిపించింది. అదేమిటో ఇప్పుడు నేను చెప్పను. నువ్వు నా మాట మన్నించావనిపించాకే చెప్తాను. ఆ ప్రత్యేకతే నా అభిమానం చూరకొంది. అలా అసహ్యకరమైన స్థితిలో పరిచయమైనా నిన్ను మామూలు వేసి కింద జమకట్టలేకపోయాను. నీ గురించి నేను వేసుకున్న అంచనా తప్పు కాదని నువ్వు ఇంటికి వచ్చాక నీ ప్రవర్తన చూసి తెలుసుకున్నాను. ఏం చూశారు? అది ఇప్పుడు చెప్పను. అబ్బా, అంతా సస్పెన్స్. మాటిచ్చినట్టేనా? ఇవ్వక తప్పుతుందా? అయితే చేతిలో చెయ్యేసి మాటివ్వు. అలా చేతిలో చెయ్యి కలిస్తే జరిగేదేమిటో తెలుసా? మన హిందూ సాంప్రదాయం ప్రకారం పాణిగ్రహణం. మీరు దేనికైనా సాహసించేట్టే ఉన్నారు, కానీ నా హద్దులు అర్హతలు నాకు తెలుసు. చేతిలో చేయి వేయకపోయినా నేను మాటిచ్చినట్టే. చంద్ర గులాబీ తీసి తల్లో ఓ పక్కగా సైడ్ పిన్నుకు పెట్టేసుకుని అట్టపెట్టెతో లేచింది. ఇక నన్ను వదిలి వస్తారా? మనోహర్ లేచాడు. నేను వెళ్తున్నాను, మీ ఆరోగ్యం జాగ్రత్త. కృష్ణతో వీడ్కోలు తీసుకుంటూ అంది. మళ్ళీ ఎప్పుడొస్తావు? మీరు మీ స్నేహితుడో కాలో చెయ్యో విరగొట్టుకుని పిలిస్తే తప్ప రాలేనేమో. మనోహర్ గారికి నేను ఒక మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారం నేను బాయ్ ఫ్రెండ్స్తో కనిపించకూడదు. బాయ్ ఫ్రెండ్స్తో తిరగకూడదని మాట తీసుకున్నాడా మను? అంటే అర్థం వెతుకుతున్నట్టుగా మనోహర్ ముఖంలోకి చూశాడు, కానీ అక్కడేమీ కనిపించలేదు కృష్ణకు. చాలా మామూలుగా ఉంది. ఈ 2 వారాలు నువ్వు లేకపోతే నేను చాలా ఇబ్బంది పడేవాడని అనుకుంటాను. నీ రుణం, దానికోసం మీరేమీ శ్రమ పడక్కర్లేదు. మీ తరపున మీ స్నేహితుడు ఈ పట్టుచీరతో తీర్చేశారు. చంద్రకళకి పట్టుచీరలు కొనిపెట్టాడా మను?
మళ్ళీ సందిగ్ధంగా స్నేహితుడి ముఖంలోకి చూశాడు. అది ఇదివరకులాగే అంతుపట్టలేని అగాధంగా ఉంది. 5వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగంలో విందామండి. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.